నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ తగ్గిన ధరలతో సరుకులు అమ్మాలని వ్యాపారస్తులను కోరిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. తిరుపతి టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు నరసింహులు యాదవ్. మనుబోలు మండల తహసీల్దార్ రమాదేవిని కలిసి సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాల ఏర్పాటుకు స్థలం అనుమతి కోరుతూ గ్రీవెన్స్ సెల్లో అర్జీ సమర్పించిన బీసీ కుల సంఘాల నాయకులు. స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగా కొడవలూరు భక్తవత్సలరెడ్డి నియామకం పట్ల నేదురుమల్లి అభినందనలు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరమని, ప్రతినిత్యం ఉపయోగించే నిత్యావసర సరుకుల ధరలు తగ్గుతాయని, వ్యాపారస్తులు తగ్గిన ధరలతో సరుకులు అమ్మాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు తిరుపతి టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు నరసింహులు యాదవ్ కోరారు. గూడూరు పట్టణంలోని ముత్యాలపేటలో ఉన్న దుకాణాల వద్దకు ఎమ్మెల్యే సునీల్ కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షులు నరసింహులు యాదవ్ వెళ్లి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ తగ్గిన ధరలతో సరుకులు అమ్మాలని వ్యాపారస్తులను కోరారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేందుకు అనేక వస్తువులపై జీఎస్టీ తగ్గించడం జరిగిందని, దీనివల్ల ప్రతి కుటుంబంలో డబ్బు ఆదా అవుతుందని అన్నారు. ప్రభుత్వం తగ్గించిన విధంగా వ్యాపారస్తులందరూ వినియోగదారులకు సరుకులు అమ్మాలని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, ప్రజలకు మంచి పరిపాలన అందించే ప్రభుత్వాన్ని ప్రజలందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, శివకుమార్, ఇజ్రాయెల్, మట్టం శ్రావణి, లీలావతి, పెంచలయ్య, వైఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా గూడూరు టౌన్లో జీఎస్టీ ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మా నాయకులు, మా జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ గారికి, ఇక్కడ వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలకు సూపర్ గిఫ్ట్ ఇచ్చినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్. ఎందుకంటే పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి ఒక మంచి కానుక, దీపావళి కానుక అనుకోవచ్చు, సంక్రాంతి కానుక అనుకోవచ్చు, ఒక మంచి గిఫ్ట్ ఈరోజు ఇచ్చింది. అట్లాగే ముఖ్యంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే దానిపైన ఈరోజు పేదలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. దానికి కారణం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి గవర్నమెంట్, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మా నారా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, మా లోకేష్ బాబు గారు అందరూ ఆలోచనల ప్రకారం ఈరోజు జీఎస్టీ మొత్తం భారతదేశ మొత్తం మీద తగ్గించడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యం ఏంటంటే కిరాణా సామాగ్రి 18% జీఎస్టీ ఉండింది, ఇప్పుడు 5% తగ్గించింది. దాదాపు 13% పేద మధ్యతరగతి వర్గాలకి ఆదాయం వచ్చే విధంగా ఈరోజు చేశారని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే రోజువారీ నిత్యావసర వస్తువులు 18% జీఎస్టీ ఉండింది, దాన్ని 5% తగ్గించారు. అంటే 13% ఆదా అవుతుందని చెప్పి కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఆరోగ్య జీవిత బీమాకి 18% ఉండింది, ఇప్పుడు 0 జీఎస్టీ. ఈ సంబంధించిన ఆరోగ్యం జీవిత బీమాకి పైసా కూడా జీఎస్టీ లేకుండా చేసింది మన గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే పాదరక్షకులు అంటే చెప్పులు, వాటిపైన 12% ఉంది, 5%కి తగ్గించింది, అంటే 7% ఆదాయం ఉంటుందని చెప్పి పేదవారికి తెలియజేస్తున్నా. అలాగే దుస్తులు అంటే రెడీమేడ్ సంబంధించిన దుస్తులు 12% ఉంది, 5% తగ్గించింది, అంటే 7% పేద మధ్యతరగతి వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే మందులు నిత్యం 24 అవర్స్ ప్రజలకు అవసరమైనటువంటి మందులు 12% ఉంటే అది ఏమీ లేకుండా 0, కొన్ని మందులపై 5%, అంటే టోటల్ 7% ఆదాయ విధంగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చేసిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే స్టేషనరీ పుస్తకాలు 12% ఉంటే 5% తగ్గించింది, అంటే 7% ఆదా వచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ ట్రాక్టర్ కానీ, చిన్న కార్లు కానీ, సైకిళ్ళు, స్కూటర్లు కానీ, టెలివిజన్ కానీ, ఫ్రిడ్జ్లు కానీ, ఎయిర్ కండిషన్ కానీ, వీటి మీద కూడా జీఎస్టీ ఈరోజు గవర్నమెంట్ తగ్గించింది. అలాగే ముఖ్యంగా 0 జీఎస్టీ పాలు, అలాగే పెరుగు, కూరగాయలు, రైతులు పండించే పంటలు, అలాగే పప్పు దినుసులు, అలాగే పండ్లు, జంతువుల మాంసం, చేపలు, డ్రై ఫ్రూట్స్, విత్తనాలు మొదలైనటిపైన 0 జీఎస్టీ లేకుండా
చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి, కేంద్ర ప్రభుత్వం అని చెప్పి మేము గర్వంగా తెలియజేస్తాం. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో మేమంతా ఉన్నందుకు గర్వపడుతున్నాం. ఎందుకంటే పేదవాడికి ఈ విధమైనటువంటి మంచి సౌకర్యం కల్పించారు. ఎప్పుడు కూడా దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఈ జీఎస్టీ తగ్గించినటువంటి ప్రభుత్వం లేదు. అది ఒక్క ఎన్డీఏ గవర్నమెంట్కి సాధ్యమే అని చెప్పి మేము తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ పాంప్లెట్స్ ప్రతి ఊర్లో కూడా మా ఎన్డీఏ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి పంచి పేదవాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత. మనం ఏదో ఊరికే ఇక్కడ తిరిగేసి మన గమనం తిరిగామంటే కాదు. పేదవాళ్ళకి అమ్మ ఈ తగ్గాయి జీఎస్టీ కింద, ఒకవేళ ఎవరన్నా పెంచి మిమ్మల్ని అడిగితే మీరు అడగండి వాళ్ళని, జీఎస్టీ తగ్గించింది ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి చెప్పేదానికి ప్రచారాలు చేస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా అధ్యక్షుడు మా అన్న నరసింహన్నకి మనస్ఫూర్తిగా గూడూరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు అన్ని విధాల పూర్తి సహాయ సహకారాలు అందించి అధ్యక్షుడిగా నేనేం కోరితే ఆ పదవులు గూడూరుకి ఇచ్చినటువంటి ఘనత మా నరసింహన్నకి చెందింది. కాబట్టి మా నాయకులందరినీ కూడా ఎప్పుడు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్గా పార్టీ ఆఫీస్కి వచ్చి ఉద్యమాలు ఏదైనా కార్యక్రమం జరిగితే మమ్మల్ని అంతా ముందుండి నడిపించి ఆవిర్భావమే శ్రీ నందమూరి తారక రామారావు గారు 1982 సంవత్సరం పార్టీని స్థాపించి ఆవిర్భవించిన నాడు ఏదైతే ఆ రోజు నినాదం కూడు, గూడు, గుడ్డ ఈ మూడింటిపైన ఫోకస్ పెట్టి ₹2 కిలో బియ్యం ఇవ్వడం, అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి ఏదైతే ₹50కి హార్స్ పవర్ కరెంటు విద్యుత్ ఇవ్వడం, ఇవన్నీ చూసాం. అదే బాటలో ఈరోజు ఎన్డీఏ కూటమి ఈరోజు అదే బాటలో నడుస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలు కానీ, అదేవిధంగా దేశ ప్రధానిగా ఏదైతే నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయాలు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్యమైన వాళ్ళు కానీ చేసిన పూర్తి సహాయ సహకారాల వల్లే ఈరోజు ఇంత భారీ ఎత్తున ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో ఈ జీఎస్టీ వల్ల సామాన్య ప్రజలకే కాకుండా, పేదలకే కాకుండా మధ్యతరగతి ప్రజలకు కూడా ఇది ఎంతో ఊరటనిస్తుంది. అదేవిధంగా వ్యాపారాలు కూడా కొనుగోలు శక్తి లేనప్పుడు చిన్నపాటి వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులు అందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్న రోజులన్నింటినీ కూడా ఆకలింపు చేసుకొని ఈ జీఎస్టీని భారీగా కూడా తగ్గించి పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి, అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరికీ కూడా ఈ యొక్క జీఎస్టీ తగ్గింపు వల్ల వాళ్ళ యొక్క సమూలమైన వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే విధంగా రాబోయే దీపావళి వరకు కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని పట్ల ఈరోజు అందరూ కూడా ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు, ఎన్డీఏ కూటమి నేతలు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే ధరలు తగ్గాయి ఏవైనా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగే కార్యక్రమమే దీపావళి. ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మీ అందరికీ తెలుసు, ఏదైతే ఈ వర్గాల్ని ఇప్పుడు ఏదైతే సూపర్ 6 పథకాలన్నీ కూడా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశామని చూసాం. ఈరోజు ప్రతి మహిళ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణిస్తూ ఏ విధంగా ఆనందాన్ని తెలియజేస్తూ ఉన్నారో మనం చూస్తాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఉచితంగా 3 సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా నిన్న మనం చూస్తే ఏదైతే టీచర్లకు సంబంధించి 16,000 మందికి రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పించి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా ఏ విధమైన వాళ్ళ ఆనందాన్ని మీరు చూశారు మీడియా ద్వారా కానీ అంతా. కాబట్టి ఈ ప్రభుత్వం 15 మాసాల్లోనే ఏదైతే ఇచ్చిన హామీలని పూర్తి స్థాయిలో నెరవేర్చే దిశగా సూపర్ 6 ఏ విధంగా సక్సెస్ఫుల్గా మన అనంతపురం జిల్లాలో జరిగిన దీంట్లో కూడా మీరు చూశారు. భారీ ఎత్తున ప్రజలందరూ కూడా తమ హర్షాన్ని తెలియజేస్తూ తమ యొక్క దీన్ని ఈరోజు తెలియజేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. ఈరోజు అటు గత పాలకులు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం. ఇంటికే పరిమితమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆయన పేరు సువర్ణాక్షరాలతో రాసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారిని చూస్తాను, ఆ వయసులో కూడా ప్రతి నిత్యం కూడా తపనతో ఇంకా ప్రజలకు ఏం చేయాలి, ఈ విధంగా వ్యవస్థలన్నింటినీ కూడా ఏ విధంగా ఆయన నిర్మూలించాడో, కూల్చాడో వాటన్నిటిని కూడా సరిదిద్దుకోవడమే కాకుండా ఈరోజు పింఛన్ల పంపిణీ ఏదైతే పెంచి వాళ్ళకి ఇస్తున్న ప్రతి నెల కూడా జీఎస్టీ ఈరోజు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రతి షాప్కి వెళ్ళి జీఎస్టీ ఎంత తగ్గిందనే విషయాన్ని ప్రచారం చేయటకు ముందుకెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు గారు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా జనసేన మీకు అందరూ కూడా
నరసింహ యాదవ్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మోడీ గారు ప్రధానమంత్రిగా సంస్కరణలలో భాగంగా ఈ యొక్క జిఎస్టీని కూడా సంస్కరణల భాగంగా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు రెండు అంచెలుగా సంస్కరణలు తీసుకొని వచ్చి జిఎస్టీని చేయడం జరుగుతుంది. 18% 5%తోనే చేస్తున్నారు. కొన్నిటికి 0% ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు నిత్యావసర వస్తువులపై కూడా 0%గా చేస్తున్నారు. ట్రాక్టర్లపై కూడా తగ్గించడం జరిగింది. అదేవిధంగా టీవీలపై కూడా 3,500 తగ్గించడం జరిగింది. ఈ విధంగా అంచెలంచెలుగా కూడా జిఎస్టీని ఏ విధంగా చేయాలనే దృక్పథంతో ముందుకెళ్తున్నారు. ఇల్లు కట్టుకునే దానికి సంబంధించిన సిమెంట్ విషయంలో కూడా 28% ఉంటే ఈరోజు 18%కి తగ్గించడం జరిగింది అనేది కూడా ఆలోచించుకోవాలి. ప్రతి విషయంలో కూడా జిఎస్టీని తగ్గించారు, కానీ ప్రజల మీద ఆ భారం తగ్గిందనే విషయాన్ని ప్రజలు కూడా తెలుసుకోవాలా. ప్రతి షాపు యజమాని కూడా కూడా ఇప్పుడు మనం గుడ్లపై కూడా 5%కి వచ్చింది, కొన్ని 0% కూడా వాటి యొక్క బోర్డులు కూడా డిస్ప్లే చేస్తూ ప్రజలకి అందరికి కూడా ఈ జిఎస్టీని తగ్గించింది ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయుని, అప్పటి అభ్యుదయవాది సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాల ఏర్పాటుకు అందరూ కలిసికట్టుగా కృషి చేస్తామని మనుబోలు మండల బీసీల ఐక్యవేదిక సభ్యులు మీడియా ద్వారా తెలియజేశారు. మండల కేంద్రమైన మనుబోలులోని బైపాస్ రోడ్డు కూడలి వద్ద R&B స్థలంలో ఈ మహాత్ముల విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు మనుబోలు మండల బీసీల ఐక్యవేదిక సంఘం ఇటీవల తీర్మానం చేసుకుంది. ఈ విషయంపై సోమవారం మనుబోలు మండల తహసీల్దార్ రమాదేవిని కలిసి విగ్రహాల ఏర్పాటుకు స్థలం అనుమతి కొరకు గ్రీవెన్స్ సెల్లో అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహాత్ముల విగ్రహాలను ఏర్పాటుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా మండలంలోని పలు బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. బీసీ ఐక్య వేదిక ద్వారా ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి దంపతుల విగ్రహ ఏర్పాటు కొరకు మండల తహసీల్దార్ వారికి అర్జీ ద్వారా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. పై అధికారులు కూడా ఈ వినతిపత్రాన్ని పరిశీలించి మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి దంపతుల విగ్రహ స్థల ఏర్పాటుకు అనుమతులు పరిధిగా ఇవ్వాలని చెప్పి కోరుతూ బీసీ ఐక్య వేదిక ద్వారా ఇవాళ కోరుతుంది. ఈరోజు మనుబోలు మండల పరిధిలోని బీసీల ఐక్యవేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనితో సందర్భంగా ఈరోజు బీసీల ఐక్యత కోసం వారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో పోరాడినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహ ఆవిష్కరణ కొరకు సావిత్రి పూలే గారి విగ్రహం వాళ్ళిద్దరు కలిపి ఆ విగ్రహాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో బీసీలందరూ ఐక్యంగా పార్టీలకు అన్నిటికీ అతీతంగా బీసీ ఐక్యవేదన ముందుకు తీసుకుపోయి రాజకీయ పోరాటాలు అయితేమి, సామాజిక పోరాటాలు అయితేమి వీటన్నిటి ద్వారా రాజకీయ చైతన్యం తీసుకొచ్చి బీసీలందరూ ఐక్యంగా ఉండాలని, బీసీ ఐక్యత వర్ధిల్లాలని ఈ వేదిక ద్వారా తెలియపరుచుకుంటున్నారు. మన మనుబోలు మండలంలోని బీసీ సమైక్య వేదికగా నిర్వహించడం జరిగింది. దీనికి మన మనుబోలు బైపాస్ కోడలి వద్ద మన మహాత్మా ఎంతో చేసినటువంటి బీసీ ఐక్యత మహాత్మా పూలే విగ్రహాన్ని, సావిత్రిబాయి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అందరికీ కోరడం జరిగింది. దీంట్లో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించేసి ఇచ్చాము. కానీ దీనికి అందరూ బీసీలు అందరూ ఐక్యతగా ఉండి దీన్ని సమకూర్చవలసిందిగా కోరుతున్నాము. దీని యొక్క ప్రతిష్ఠ బీసీలందరూ ఐక్యత, దీనికి రాజకీయ అతీతాలు ఎటువంటి లేదు. ఇది ఒక బీసీ ఐక్య వేదిక మేము సమర్పించడం జరిగింది. భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం రాష్ట్ర నాయకులు శ్రీ గిద్దలూరు మనోజ్ కుమార్ జన్మదినం సందర్భంగా ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా స్థానిక గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు, రోగులకు పండ్లు, బ్రెడ్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు మాట్లాడుతూ బీజేవైఎం రాష్ట్ర నాయకులు మనోజ్ కుమార్ గారి జన్మదిన వేడుకలను ఇలాగా పేదవారి మధ్య నిర్వహించడం చాలా అభినందనీయమని, వారు రాజకీయ క్షేత్రంలో ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆమె మనస్ఫూర్తిగా కోరుకున్నారు. మరియు గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ జన్మదినం సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, ప్రజల మధ్య, పేదల మధ్య ఇలాగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నామని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తామని, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాటాన్ని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నగర అధ్యక్షులు శివశంకర్ మరియు నాయకులు వసంత్ చైతన్య, యశ్వంత్, మణికిరణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యను పరిష్కరించేందుకు ఎప్పుడు నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి నిర్వహించుకోవడానికి మాకు పర్మిషన్ ఇచ్చినటువంటి మేడం గారికి, అదేవిధంగా మా మిత్ర బృందానికి, ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన గవర్నమెంట్ హాస్పిటల్కి బీజేపీ యూత్ లీడర్ మనోజ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా మన పేద ప్రజలకి ఫ్రూట్స్, బ్రెడ్ ఇవ్వడానికి హాస్పిటల్కి వచ్చారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ విధంగా పేద ప్రజలకి ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉంది. ఇంకా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఎస్ఈసీ సభ్యునిగా గూడూరు నియోజకవర్గం వాకాడు మండలం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కొడవలూరు భక్తవత్సల రెడ్డి నియామకం సందర్భంగా వాకాడులోని నేదురుమల్లి నివాసంలో వాకాడు మండలం నాయకులు ఆత్మీయ అభినందన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి భక్తవత్సల రెడ్డిని నాయకులు ఘనంగా స్వాగతించారు. అనంతరం నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి భక్తవత్సల రెడ్డికి సాలువా కప్పి అభినందించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రామ్కుమార్ రెడ్డి పాల్గొని నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి భక్తవత్సల రెడ్డికి తినిపించారు. మరియు నాయకులు, కార్యకర్తలు కలిసి భక్తవత్సల రెడ్డికి కేక్ తినిపించి సంబరాలు చేసుకున్నారు. అనంతరం రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో నమ్మకంతో భక్తవత్సల రెడ్డి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగా బాధ్యతలు ఇవ్వడం పట్ల అభినందనలు తెలియజేస్తున్నానని, అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు వెన్నంటే ఉండి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు. పార్టీ పటిష్టతకు కృషి చేసి ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీపీలో సముచిత స్థానం లభిస్తుందని తెలియజేశారు. అనంతరం భక్తవత్సల రెడ్డి మాట్లాడుతూ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యులుగా రామ్కుమార్ రెడ్డి సూచనల మేరకు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసినందుకు వారిద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఏనుగు సుధాకర్ నాయుడు, జనార్దన్ రెడ్డి, పాపారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, దువ్వూరు మధుసూదన్ రెడ్డి, నల్లారెడ్డి, మధుసూదన్ రెడ్డి, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రియతమ నాయకులు నేదురుమల్లి రామన్న గారి సూచన మేరకు నన్ను రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక మండలిలో సభ్యుడిగా ఎంపిక చేసినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత అనేక సంవత్సరాలుగా ఒక సామాన్య కార్యకర్తగా ఈ ప్రాంతంలో పార్టీలతో నిమిత్తం లేకుండా రెండు కుటుంబాల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో దాదాపు 40 సంవత్సరాలు 1986లో యువజన కాంగ్రెస్ రాజకీయాలలో ప్రవేశించి పెద్ద ఆయన నా ఆరాధ్య నాయకుడు, మనందరికీ ప్రీతమ నాయకులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి స్ఫూర్తితో ఈ ప్రాంతంలో యువజన కాంగ్రెస్లో నుంచి మొదలుపెట్టినటువంటి నా ప్రయాణం పెద్ద ఆయనతో చాలా సుదీర్ఘకాలం, అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా, వయసు రీత్యా, స్థాయి రీత్యా, అన్ని రీతిల్లో నన్ను ఒక బిడ్డ కింద చూసి నాకు ఒక గౌరవాన్ని, అభిమానాన్ని, ఒక గుర్తింపును ఇచ్చినటువంటి మహనీయ నాయకుడు జనార్దన్ రెడ్డి గారు. నన్ను అనేక మంది అడిగేవాళ్ళు ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఏం సాధించామని. ఆయనతో జరిగినటువంటి ఆ ప్రయాణమే ఒక గొప్ప ప్రయాణం కింద నేను భావిస్తాను. అదే రీతిలో ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి రామన్న పెద్ద అయిన తర్వాత గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో ఉన్న శ్రీ భీమలింగేశ్వర శివాలయంలో మహాశివుడికి విశేష పూజలు, ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. ఆదివారం రాత్రి గ్రహణం ముగియటంతో భక్తులు అధిక సంఖ్యలో శివాలయంలో నవగ్రహ పూజలు చేసి అర్చకులకు దానాలు అందజేశారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి, అమ్మవార్లను దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు.
भीमलिंगेश्वराय नमः आधारविन्दवेदोक्त सुवर्णदिव्यमन्त्रपुष्पाञ्जलिमहपजाम नमः भीमलिंगेश्वराय नमः आत्मप्रदक्षिणनमस्काराञ्जदर्श्ये आनिदानसदक्षिणपदे माभोहं वावकर्माहं वामात्मा वावहं राहिमां कृपया देव వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ తగ్గిన ధరలతో సరుకులు అమ్మాలని వ్యాపారస్తులను కోరిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. తిరుపతి టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు నరసింహులు యాదవ్. మనుబోలు మండల తహసీల్దార్ రమాదేవిని కలిసి సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాల ఏర్పాటుకు స్థలం అనుమతి కోరుతూ గ్రీవెన్స్ సెల్లో అర్జీ సమర్పించిన బీసీ కుల సంఘాల నాయకులు. స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగా కొడవలూరు భక్తవత్సలరెడ్డి నియామకం పట్ల నేదురుమల్లి అభినందనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.